విశాఖపట్నం క్రీడారంగంలో మరో కీలక ముందడుగు పడింది. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఏర్పాటు చేస్తున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అరిలోవా సమీపంలోని తోటగురువులో ఈ అకాడమీని నిర్మించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేష్కు పివి సింధు, ఆమె కుటుంబ సభ్యులు, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పివి సింధు క్రీడాశాఖ మంత్రితో కలిసి లోకేష్ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అకాడమీ భవన నమూనాను క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురానున్న అత్యాధునిక సౌకర్యాలను మంత్రి లోకేష్ ఆసక్తిగా పరిశీలించారు. అకాడమీ లక్ష్యాలు, వసతుల గురించి సింధును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టుపై రూపొందించిన ప్రత్యేక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ను ఆయన వీక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఇక శాప్ ఎండి భరణి, గ్రీన్ కో ఎనర్జీ డైరెక్టర్ చెలమలశెట్టి స్వాతి తదితరులు పాల్గొన్నారు. Before I begin, I want to say a few words about Lokesh Anna, my beloved leader and someone whose support has meant so much to me. Anna, I say this with utmost humility. I do not know anyone who responds to a WhatsApp message as faster than you do. When we were planning this event, I was traveling back from Malaysia. I kept thinking about who I wanted to formally launch this dream, and my heart was there. I had only one answer, of course, Lokesh Anna. When we met in Vijayawada, I told you about everything and we were trying to build, and you said, Talli, you do whatever you want, memandram nee venakalu unnamu, neeku em kavalanna e support kavalanna mem istamu ani you gave me that support. Anna, those words stayed with me. Well, thank you so much for standing with us today. Your presence means more than I can say, and I'm sure that together we will make this dream and Andhra Pradesh